నీ అబ్బ చెత్తనా కొడక 500 కోట్లురా పోతే వస్తాయా? అరే నాన్న మారుతి 400 crores రా. ఏమనుకున్నామండి మనం ఈ వీడియోలో? అందులో డిస్కస్ చేసిన ఒక్క పాయింట్ కూడా తప్పు కాలేదు. అందుకే చెప్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. అయితే రాజాసాబ్ ఇస్ అ గుడ్ ట్రాష్ క్యాన్. ఇట్లా ఎందుకు అంటున్నానో మీకు మెల్ల తెలుస్తుంది ఈ గుడ్ ఏంది ట్రాష్ క్యాన్ ఏంది అని. మూవీ చూసి వచ్చిన వెంటనే స్క్రిప్ట్ రాసిన, కానీ అప్పుడున్న ఫ్రస్ట్రేషన్ లో వీడియో చేస్తే పక్కా నెగిటివ్ అయిపోతుందని మెల్లగా వెయిట్ చేసి మళ్ళీ స్క్రిప్ట్ మీద రీవర్క్ చేసి ఈ వీడియో చేస్తున్నా. సో మొత్తం చూడండి, మధ్యలో వదిలేస్తే నేను పక్కా ప్రభాస్ అన్న హిట్ అండ్ ఫిక్స్ అయిపోతారు. సో లెట్స్ స్టార్ట్. ప్రిమైజ్ అని చెప్పాలంటే అట్లేం లేదండి. ఈ మూవీ చూస్తున్నప్పుడు నా లోపల కలిగిన భావోద్వేగాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లనే ప్రభాస్ అని చప్రి అంటున్న ఒక నార్త్ యూట్యూబర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మై ఎక్స్పీరియన్స్ డిస్కషన్ అబౌట్ ది రాడేసాబ్. ఏమని చెప్పాలి, ఎట్లని చెప్పాలండి. ఫ్యాన్స్ అన్నా ఆడియన్స్ అన్నా ఎంత లైట్ తీసుకున్నారో బుకింగ్స్ టైంలోనే తెలిసిపోయిందండి. టికెట్స్ ఓపెన్ చేయలేదు, ఫ్యాన్స్ ని వెయిట్ చేయించారు. బిఎంఎస్ డిస్ట్రిక్ట్ మొత్తం అస్సాన్ చేసారు. అయినా ఫస్ట్ డే 100 crores వచ్చినాయి. టికెటింగ్ మేనేజ్మెంట్ బాగుంటే ఇంకా బెటర్ నంబర్ వచ్చేది. సరే, ఆ మూవీ రిలీజ్ రోజు నాతో ఏం జరిగిందంటే, లిటరలీ మూవీ స్టార్టింగ్ 10 minutes నేను చూడలేదు, లేట్ వెళ్ళినా. నేను పోయేసరికి సత్య మహల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోతాడు. అయితే వెయిట్, మొత్తం నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా కాలేజ్ లో ఆ రోజు అంటే 9th and 10th December ఇండస్ట్రీ విజిట్ ఉండే. 9th రోజు ఇండస్ట్రీ విజిట్ చేసుకుని ఫుల్ టైర్డ్ అయిపోయి కాలేజ్కి వచ్చిన. మార్నింగ్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3:30కి రిటర్న్ అయినా. నా షో ఏమో 6:15కి ఏషియన్ ముకుందులో మేడ్చల్. ఆల్రెడీ టైర్డ్ అయినా, నో ఫుడ్. సరే, ప్రభాస్ అన్న కోసం మూవీ చూద్దామని ఇంటికి కూడా వెళ్లకుండా 3:30 నుండి 6 వరకు అక్కడే తిరుగుకుంటూ టైం పాస్ చేసి 6కి థియేటర్కి వెళ్ళిపోయినా. మా ఫ్రెండ్స్ లేట్ చేశారు. ఇంకంత చిరాక్లో టైర్డ్నెస్ లో మూవీలో కూర్చొని బలైపోయినానండి నేను. నాకు ఈ సినిమా చూసినాక ఓజీ మీద సుజిత్ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అండ్ షార్ట్ కంపోజిషన్ వల్ల. ఓజీ షూట్ చేస్తున్నప్పుడు కూడా పిఎస్పీకే గారు లొకేషన్ లో లేరు, కానీ ఆయన ఫేస్ చూపించకుండా ఎంతో తెలివిగా కట్ చేశారు. అది ఒక విజన్ అంటే, ఒక డైరెక్షన్ అంటే. ఈ మారుతి స్కార్సిసి విషయానికి వచ్చేస్తే విజన్ లేదు, ఏమీ లేదు. సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిలో డబ్బా బబ్రాజమానం భజగోవిందం. అసలు ఏ లాంగ్ షాట్స్ లో కూడా ప్రభాస్ అన్న లేడు. హీ వాజ్ నాట్ దేర్. ఎవరో డూప్ చేస్తే మొహమ్మద్ కిన్ చేశారు. ఆల్రెడీ వచ్చేస్తున్నాయండి, నేను మూవీకి వెళ్లే వరకు రివ్యూస్ వచ్చేసినాయి, లైక్ ఇట్స్ HHVM ఫర్ ప్రభాస్ అన్న అని. నేను అవునా సరే పర్లేదులే అనుకున్నా, కానీ స్టార్టింగ్ సాంగ్ లోనే అండి ప్రభాస్ అన్న లాంగ్ షాట్స్ లో క్లియర్ గా తెలిసిపోయింది ఆయన లేడక్కడ అని. ఇంత బ్యాడ్ విఎఫ్ఎక్స్ అండి అది. అసలు స్టార్టింగ్ ఆ సాంగ్ అవసరం కూడా లేదు. ఆ సాంగ్ నిరికించి అందులో ప్రభాస్ అన్న నిరికించి, ప్రభాస్ అన్న డూప్ నిరికించి ఆయన ఫేస్ అతికించారు. ఆల్రెడీ మేనే బోల్ దియా ఈ వీడియోలో సాంగ్స్ అవసరం లేదురా అని. అదే వీడియోలో ప్రభాస్ అన్నని మారుతి జోకర్ చేస్తున్నాడు అని కూడా చెప్పిన. అదే చేసిండు సినిమాలో మొత్తం. ఈ మూవీయే దండగరా అంటే అందులో సాంగ్స్ పెట్టి పోని పెడితే పెట్టిరు. అందులో కూడా ప్రభాస్ అన్న షూట్ కి రాని సిచ్యువేషన్స్ లో తెలివిగా వేరే వేరే కట్స్ పెట్టి కొట్టేయచ్చు కదా. ఆ డాన్స్ ఎవరితోనో చేపించి ఆయన మొహమ్మద్క పెట్టడం ఏంద్రా అయ్యా. ఇందులో ప్రభాస్ అన్న తప్పు కూడా ఉందండి. అరే బాబు, ఇప్పుడు ప్రతి మూవీకి 100 crores ఛార్జ్ చేసే వ్యక్తి షూట్ కి రాలేడా, వచ్చి యాక్ట్ చేయలేడా? ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చి అరే ఇంజురీ అయింది, అదైంది, ఇదైంది అంటారు. సరే, ఆది పురుష్ కి అదే అన్నారు, రాధేశ్యామ్ కి అదే అన్నారు, మళ్ళీ రాజాసాబ్ కి అదే అంటున్నారు. ఎన్నిటికంటారండి? ఆయన ఫేస్ ఉబ్బిపోయింది, విగ్ లడ్డులా ఉంది, కళ్ళేమో తాగినోడ్లాగా ఉన్నాయి, రెడ్ గా బల్జైనాయి కళ్ళు కూడా. డైలాగ్స్ చెప్పేటప్పుడు తడబడుతున్నాడు. ముందు చేసినట్టు ఊగుతూ చిల్ వైబ్ లో యాక్ట్ చేయలేకపోతున్నాడు. అన్నిట్లో మంచిది ఏంట్రా అంటే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ ని ఒక రకంగా సేవ్ చేసింది ప్రభాస్ అన్ననే. ఆయన యాక్టింగ్ వల్లనే సేవ్ అయిందండి. అండ్ ఆ సీన్ లో ఐ ఫౌండ్ మై వింటేజ్ ప్రభాస్ బ్యాక్. మిగతా సినిమా అంతా అసలు సెకండ్ హ్యాండ్ ఎంబారిస్మెంట్ తోటి నేను సీట్ కిందకి దిగిపోతున్నా. ఈ రాజాసాబ్ ప్రెడిక్షన్ వీడియోలోనే చెప్పిన, హీరోయిన్స్ ఎంత వర్స్ట్ గా వాడుకుంటున్నారా బాబు అని. లిటరల్ బింబోస్ అండి. ఈ సినిమా హీరోయిన్స్ ల విషయంలో ఇంకా అంచనాలను దాటేస్తుంది. హీరోయిన్స్ ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకుంటున్నారు అసలు ఏం తెలియదు. ఆ మధ్యలో ఒక సీన్ వస్తుంది, హీరోయిన్ టీం భయపడి రూమ్ లోకి వస్తారు. ఆ ట్రైలర్ లో డైలాగ్ ఉంటుంది చూడండి, తాత వైర్ కొరికాడో చూడండి రా బాబు అని. సరే, ఆ షాట్ అయిపోయింది, ఆ సీన్ అయిపోయింది. దాని తర్వాత కట్ చేస్తే హీరోయిన్ తడిసిపోయి ఉంటది, హీరోయిన్ రొమాన్స్ ఉంటది. ఇప్పుడు ట్రైలర్ మనం చూసినాం, మనకు తెలుసు. ట్రైలర్ లో మాలవిక గారు ఒక వాటర్ లో స్విమ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు చూడండి, అది మధ్యలో ఉంటది. అది కట్ చేసేసి ఈ రొమాన్స్ ఇరికిచ్చి ఈ బొక్కల పాటలు తీసేసి ఇట్లాంటి ఇంపార్టెంట్ సీన్స్, కంటిన్యూటీ ఉన్న సీన్స్ యాడ్ చేసేస్తే చాలండి. విఎఫ్ఎక్స్ చాలా ప్లేసెస్ లో ఇన్కన్సిస్టెంట్ ఉంటది. అక్కడక్కడ కొన్ని షాట్స్ లో బాగుంది అనిపించింది. అఫ్ కోర్స్ ఎన్నెన్నో వీడియోస్ లో మొత్తుకున్న PMF ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ కాదు, సెట్స్ నేచురల్ ఉండవు అని. ఇస్మే భీ బోలా, అబ్ క్యా హువా? इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया ऑलरेडी
రాజా సాబ్ మే సెట్స్ దేఖో. అదే అండి చెప్తున్నా, వన్ ఆఫ్ ది లెజిట్ యూట్యూబర్స్ బిలాంగింగ్ టు దిస్ నిష్ ఈజ్ మీ. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్పుకుంటా. ప్రిడిక్షన్ లో మనం మాట్లాడింది ఒక్కటైనా అటు ఇటు అయిందా? ట్రైలర్ 2 అందరు బాగుందన్నారు, ఈవెన్ మూవీ మ్యాటర్స్ అన్న బాగుందన్నారు. నేనే ఏదో తేడా ఉంది అని చెప్పిన, అండ్ ఇట్ ఈస్ ఇండీడ్. అసలు ఆ వీడియోకి చాలా డిస్లైక్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఏమంటారు? ప్రభాస్ అన్న, నేను చెప్తున్నా ఆయన ఈ సినిమా ఒప్పుకున్నది కేవలం 3 హీరోయిన్స్ ఉన్నారనే. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటండి, ఈ దేవరా, గేమ్ చేంజర్, ఒక్క లెవెల్లో కొంచెం ఆలోచిస్తే పుష్ప 2, ఇవన్నీ సినిమాలు చూసినాక TFI ఇస్ ఫెయిలింగ్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ లో బడ్జెట్ మంచి మూవీస్ వస్తున్నాయి, కానీ TFI ఫేస్ లాగా నిలబడే మూవీస్, మన పెద్ద స్టార్స్ మూవీస్ అన్ని బోల్తా పడుతున్నాయండి. వీఆర్ ఫెయిలింగ్. ఇప్పుడు మీరు అంటారు, రే మంచి డైరెక్టర్ మూవీస్ ఇంకా రాలేవురా అని. నేను ఏమంటానంటే TFI ఇస్ నాట్ ఓన్లీ దోస్ ఫ్యూ డైరెక్టర్స్. TFI అంటే రాజమౌళి గారు కాదు, సందీప్ గారు కాదు, నాగి కాదు. ఆల్సో వీళ్ళతో పాటు కొంతమంది డైరెక్టర్స్ కాదు. TFI లో ఉన్న డైరెక్టర్స్ అందరూ మంచి సినిమాలు తీయాలి, కానీ అట్లా చేస్తలేదు. భారం అంతా కొంతమంది డైరెక్టర్స్ మీదనే ఉంది. ఇంకా వాళ్ళు ఫెయిల్ అయితే మొత్తం TFI ఫెయిల్ అయిపోతుంది. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నాను అండి ఇది. ఈ టాపిక్ ని ఇంకా ఎలాబరేట్ చేస్తూ వీడియో చేయమంటే చేస్తా, కమెంట్ చేయండి. సరే, రాజా సాబ్ కి వచ్చేస్తే సహనా పాట 2 సార్లు వేస్తాడు, కానీ సీన్ టు సీన్ కంటిన్యూటీని పట్టించుకోడు. అసలు ఎందుకు ప్రభాస్ అన్న నువ్వు ఇట్లాంటి సినిమాలు తీస్తున్నావు, ఇట్లాంటి వాళ్ళతో సినిమాలు తీస్తున్నావు? యువర్ నేమ్ ఇస్ ఎట్ స్టేక్ కదా. నీకు అది అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ కూడా ఎన్ని రోజులని డిఫెండ్ చేస్తారు చెప్పు? దురంధర్ వల్ల మళ్ళీ బాలీవుడ్ కంబ్యాక్ అయింది. ఈ ఇయర్ మంచి మంచి బాలీవుడ్ మూవీస్ ఉన్నాయండి. దురంధర్ 2, లవ్ అండ్ వార్, రామాయణ, ఇట్లా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. మనవి ది పారడైజ్. దీని మీద నేను కొంచెం మిక్స్డ్ ఉన్నా, ఎందుకో ఒక వీడియో చేస్తా మెల్లగా, ఇంకా కంటెంట్ రానియండి. దెన్ పెద్ది, ఇంకా కంటెంట్ వచ్చినాక ఎల్ స్పీక్. మళ్ళీ టాక్సిక్, నాకు దాని టీజర్ చూసి అది ఒక కళాఖండం అనిపించింది, కానీ డైరెక్టర్ మీద హోప్ ఉంది. సో చూద్దాం. మనం చూసుకుంటే సౌత్ ఈస్ టేకింగ్ అ బ్యాక్ స్టెప్. పర్లేదు, వీల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. కానీ దీన్ని అదునుగా తీసుకొని కొంతమంది నార్త్ యూట్యూబర్స్ ఆర్ ట్రోలింగ్ ప్రభాస్ అన్న అలాట్. అందులో ఒక్కడే చాలా సార్లు లైన్ దాటేసిండు. వాడొచ్చేసి షాన్ ప్రశాంత్. సలార్ టైంలో నేను ఆల్రెడీ మాట్లాడినా వీడి గురించి. నాకు తెలిసి ఆ టైంలో నేను వేరే ఛానల్ కి వర్క్ చేసా. ఆ ఛానల్లో ఆ వీడియో ఉందో లేదో మరి భయ్య తీసేసిండు. సలార్ టైంలో ప్రభాస్ ని చప్రి అన్నాడు, ఆయనకి యాక్టింగ్ రాదు అన్నాడు. నేను షాక్ అయినా, కానీ వాడు చెప్పిన కొన్ని పాయింట్స్ నాకు కరెక్టే కదా అనిపించినాయి. మరి నిజమే కదండి, ఎన్ని ఇయర్స్ ప్రశాంత్ నీల్ అదే చేస్తాడు చెప్పండి. KGF ని స్కేల్ అప్ చేస్తే వచ్చిందే సలార్. అఫ్ కోర్స్ సీన్స్, బీజిఎమ్స్ అన్ని లాజిక్ పక్కన పెడితే బానే అనిపిస్తుంది. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ ఇస్ స్టాయిక్. అలాంటి క్యారెక్టర్ అట్లనే యాక్ట్ చేయాలి. అది కూడా తెలియని వాడు వీడియో చేసి మొత్తుకున్నాడు. వాడి కామెంట్స్ లో అందరూ వాడినే వేసుకున్నారు సలార్ టైంలో. సో హీ బికెమ్ మోర్ ఫేమస్. వాడు మళ్ళీ క్యారెక్టర్ అన్నడా అంటే లేదు, యాక్టింగ్ అన్నడా అంటే లేదు, డైరెక్ట్ ప్రభాస్ అనే చప్రి అంటున్నాడు. నాకు అక్కడ కాలింది, రే నువ్వేంట్రా బాబు ఇట్లా అంటున్నావు అని. సలార్ కి వాడికి హేట్ వచ్చింది. రాజాసాబ్ రివ్యూ కూడా చేసిండు వాడు. ఇందులో కూడా హీ గాట్ సమ్ పాయింట్స్, కానీ సినిమాలో ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ని వీడు తీసుకొని ఇదిగో ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నాడు. నేను లైన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నా, మూవీ ఇస్ బ్యాడ్, డెఫినెట్లీ బ్యాడ్. కానీ ఎంత బ్యాడ్ ఉన్నా నువ్వు నిందలైతే వేయొద్దు కదా. అక్కడ లేని నిందలు నువ్వు వేస్తున్నావు, అక్కడ ఉన్నవి కూడా నువ్వు లేవు అన్నట్టు చెప్తున్నావు. మన సినిమాలను భోజ్పురి సినిమాలతో కంపేర్ చేస్తున్నాడండి. ఏం చెప్పాలండి ఇంకా నేను. వాడు అరుస్తూనే ఉంటాడు, కల్కి వాడికి కనిపించదు. వాడికే కాదు, ఏ హేటర్ కి కూడా కనిపించదు. ఫ్లాప్స్ అండ్ రాడ్స్ కనిపిస్తాయి. రాడ్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ కదరా బాబు అంటారా? ఎస్, అవి ఇన్ఎవిటబులే, అది మనం చెప్పలేము. కానీ ఆ ఫ్లాప్స్ లో ఎఫర్ట్స్ కనిపిస్తే ఎవరేమనరండి. రాజాసాబ్ లో కూడా ప్రభాస్ అన్న క్లైమాక్స్ లో పెట్టిన ఎఫర్ట్ మూవీ అంతా పెడితే ఆయన ఎవ్వరు ఏమనకపోతుండే. అరే హీ ట్రైడ్ కదా, ఆయన తీసుకున్న అమౌంట్ కి ఆయన న్యాయం చేసిండు కదా అనుకుంటుండే. మన భాయ్ ఉన్నాడండి, ఈ విషయంలో ఆయన దాటేవాడే లేదు. TFI లో ఏ రోల్ చేసినా హీ గివ్స్ హిస్ బెస్ట్. నేనేం భాయ్ ఫ్యాన్ కాదు, కానీ మీరే చూడండి. పుష్ప 2 నన్ను అడిగితే ఒక లడ్డులో సినిమా. ఆ సినిమా హిట్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ అల్లు అర్జున్. ఆయన యాక్టింగ్ లో పెట్టిన ఎఫర్ట్ ఈజ్ నాట్ ఎ జోక్. అయినా కాకుండా ఏ హీరో ఆ మూవీ చేసినా అంత కలెక్షన్స్ రాకపోతుంది. అందుకే ఆ మూవీ గురించి నేను చేసిన డిస్కషన్ లో సుకుమార్ గారి తప్పే ఉంది, భాయ్ తప్పు అసలు లేదు అని చెప్పిన నేనైతే. బికాస్ వీ కెన్ సీ హిస్ ఎఫర్ట్స్ ఆన్ స్క్రీన్. ప్రభాస్ అన్న కూడా రాజాసాబ్ లో క్లైమాక్స్ రేంజ్ యాక్షన్ స్టార్టింగ్ నుండి చేస్తే నేనే డిఫెండ్ చేద్దు, అరే సినిమా బ్యాడ్ ఉన్నా ప్రభాస్ అన్న యాక్టింగ్ బానే చేసిండు కదా అని. బట్ నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వలేదన్నా మీ ఫ్యాన్స్ కి. సో నేను ఏమంటానంటే, ఐ థింక్ TFI షుడ్ రీచెక్ ది హోల్ సినారియో, షుడ్ రీవర్క్, షుడ్ రీథింక్. అంటే ప్రతి ఒక్కరు 100% ఇవ్వాలి. ఆ భారం అంతా కొంతమంది మీదే వేసేస్తే ఇండస్ట్రీ విల్ నాట్ ఫంక్షన్ అని చెప్తున్నా. ఈ టాపిక్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో కావాలంటే చెప్పండి, చేసేద్దాం. మీరు నా ఒపీనియన్ తో రెజనేట్ అవుతే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ గివ్ మీ మై 10K సబ్స్క్రిప్షన్స్. ఉంటున్నా, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా టాటా బై బై అండ్ సీ యూ. चांदे चांदे तेरे हसण ते वरदे सी